నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు అమ్మా వినాలి, దేని కోరి? మీరు ఏ పట్టణములో అయితే మేము చెరలో ఉన్నామనుకుంటున్నారో, దాని క్షేమము కోరి, మేము ఏ పట్టణములో అయితే మేము బందీలుగా ఉన్నాం అనుకుంటున్నారో, ఏ పట్టణములో అయితే మీరు నివాసం చేస్తున్నారో, అయ్యా మీరు అక్కడ నివాసం చేస్తూ ఇండ్లు కట్టుకొని తోటలు నాటుకొని పెళ్ళిళ్ళు చేసుకొని మీ పిల్లలు కని వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు చేసిన తరువాత మీరు చేసే పని ఏంటో తెలుసా? మీ పట్టణము క్షేమము కోరి, చదువునానా, క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ఏం చేయాలట? గట్టి చెప్పండి, ప్రార్థన చేయండి. అంటే మనము గ్రామము కొరకు, దేశం కొరకు, వాటి క్షేమము కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మనకి ఇవ్వడం బాధ్యత అది. ఒక క్రైస్తవుడికి ఇవ్వడం బాధ్యత అది. నువ్వు ఎవరివైనా, ఏ వ్యక్తివైనా, నీకు దైవభీతి ఏమి నేర్పుతుంది అంటే మంచి చేయి, నువ్వు బ్రతుకు, అనేకులను బ్రతికించడానికి సహాయం చేయి, నువ్వు మేలు పొందు, నీకు కలిగిన మేలును బట్టి ఇతరులకు కూడా మేలు చేయి. ఏ గ్రంథమైనా చెప్పేది అదే. ఈరోజు మానవత్వం చచ్చిపోయిన జీవితాలు జీవిస్తూ ఉన్నాం. కులాల పేరట, మతాల పేరట, మనుషుల పేరట, వీధుల పేరట విడిపోయి బ్రతుకుతున్నాం. అమ్మా అయ్యా, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా జీవితం శాశ్వతం కాదు. అపర కోటీశ్వరుడైనా చావాలి, కూటిగతుడైనా చావాలి. నువ్వు చచ్చిపోవడం ఖాయం, బ్రతుకెవరికి శాశ్వతం కాదు. కానీ బ్రతికిన కాలంలో నీ గ్రామానికి ఏం చేశావు, నీ ఇంటికి ఏం చేశావు, నీ కొరకు నువ్వేం చేశావు, నీ కొరకు రాయడానికి ఏదైనా మంచి పేరు ఉందా, మంచి పని ఉందా? పలానా కీర్తిశేషుల పేరిట విశ్రాంతి భవనం అని భవనాలు కడుతుండేవి. చాలామంది ప్రయాణం చేసేవారు, అక్కడికి వెళ్ళి అంటే బస్సు వచ్చేట వరకు, ఆటో వచ్చే వరకు అక్కడ ఉండేవారు. వాళ్ళు బ్రతికి అంటే మామూలుగా బ్రతికలేరు, కానీ వారు చేసిన పని చిరస్మరణీయంగా నిలబడిపోయింది. మన దేశంలో ఎలాంటి శాంతి కావాలో, సమాధానం రావాలో దాని కొరకు ప్రయత్నం చేయాలి. శాంతియుతమైనటువంటి జీవితాన్ని కొరకు మనం ప్రయత్నం చేయాలి. అందుకే ఇర్మియా గ్రంథంలో చెబుతున్నాడు, ఎక్కువ సమయం మాట్లాడు ప్లీజ్, మనసులో పెట్టండి. ఏమని? నువ్వు ఏ దేశం, ఏ ప్రాంతంలో ఉంటున్నావో ఆ ప్రాంతం యొక్క క్షేమం కొరకు ఏం చేయమన్నాడు? యెహోవాను చెప్పండి, ప్రార్థన చేయుడి.